ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము. కుమ్మరి ఇంట ప్రవక్త. ప్రభు నాతో, లెమ్ము, నీవు కుమ్మరివాని ఇంటికి పొమ్ము, అచట నీకు నా సందేశమును వినిపింతునని చెప్పెను. కనుక నేను కుమ్మరి ఇంటికి వెళ్ళి అతడు సారె మీద పనిచేయుటను చూచితిని. అతడు తాను చేయకుండా సరిగా కుదరనప్పుడెల్లా దానిని తీసుకొని దాని మట్టితో మరియొక పాత్రను తయారు చేసేడివాడు. అప్పుడు ప్రభు స్వరము నాతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, ఈ కుమ్మరి మట్టినెట్లు మలచెనో నేనును మిమ్మునట్లు మలవకూడదా? కుమ్మరి చేతిలో మట్టివలే మీరును నా చేతిలో ఇమిడిపోయెదరు. నేను కొన్ని మారులు ఏ జాతినైనా ఏ రాజ్యమునైనా పెరికివేయుదుననియు పడగొట్టుదుననియు నాశము చేయుదుననియు బెదిరింపవచ్చును. కాని ఆ జాతి తన దుష్టవర్తనమును మార్చుకొననేని నేను చేయుదునన్న కీడును చేయను. నేను కొన్ని మారులు ఏ జాతినైనా ఏ రాజ్యమునైనా నాటుదుననియు కట్టుదుననియు మాట ఇయ్యవచ్చును. కాని ఆ జాతి దుష్ట కార్యములు చేసి నాకు విధేయురాలు కాదేని నేను దానికి చేయుదునన్న మేలును చేయను. కనుక ఇర్మియా, నీవు యూదా ప్రజలతోనూ యెరూషలేము పౌరులతోనూ నేను మీకు కీడును రప్పింతును. మిమ్ము శిక్షించుటకును సిద్ధముగానున్నాను. మీరు మీ దుర్మార్గము నుండి వైదొలగవలెను. మీ ప్రవర్తనమును కార్యములను మార్చుకొనవలెనని చెప్పుము. కాని వారు, మేము మారము, మేము మా ఇష్టము వచ్చినట్లుగా మా దుష్ట హృదయము చెప్పినట్లుగా చేయుదమని నీకు ప్రత్యుత్తరమిత్తురు. ఇశ్రాయేలు ప్రభువును నిరాకరించుట. ప్రభు ఇట్లనుచున్నాడు, ఇట్టి చేయుదము పూర్వము ఎన్నడైనా జరిగినదేమో జాతులను అడిగి తెలుసుకొనుడు. ఇశ్రాయేలీయులు ఘోర కార్యములు చేసిరి. లెబానోను పొలములోని బండమీద మంచు పడకుండునా? అది అంతరింపదు. ఆ కొండలలో పారు చల్లని ఏరులు పారకపోవునా? అయినను నా ప్రజలు నన్ను విస్మరించిరి. వారి విగ్రహములకు సాంబ్రాణి పొగవేసిరి. పోవలసిన మార్గమున పోక కాలుజారి పడిపోయిరి. పూర్వ మార్గములను విడనాడి దారులు కాని అడ్డుదారులు పట్టిరి. వారు తమ దేశమును పాడు చేసిరి. ఆ గడ్డను చూచిన వారెల్లా నవ్వుదురు. దారిన పోవు వారెల్లా ఆ దృశ్యమును చూచి విభ్రాంతి చెంది తల ఊపుదురు. నేను తూర్పు గాలికి దుమ్మెగిరిపోయినట్లే నా ప్రజలు శత్రువుల దాడికి ఎగిరిపోవునట్లు చేయుదును. ఆపద వచ్చినప్పుడు వారికి నా మొగము చూపింపను. ఇర్మియా మీద కుట్ర. అప్పుడు ప్రజలు, రండు, మనము ఇర్మియా మీద కుట్ర పన్నుదము. అతడు లేకున్నను యాజకులు మనకు ఉపదేశము చేయుదురు, జ్ఞానులు సలహా ఇత్తురు, ప్రవక్తలు సందేశమును వినిపింతురు. రండు, మనమతని మీద నేరం మోపుదము, అతని బోధలు పెడచెవిన పెట్టుదమనిరి. కావున నేనిట్లు ప్రార్థించితిని, ప్రభు, నీవు నా పలుకులు ఆలింపుము. నా విరోధులు ఏమి చెప్పుచున్నారో వినుము. మేలులకు కీడు చేయుదురా? వారు నన్ను కూలద్రోయుటకు గోతిని త్రవ్విరి. నేను నీ సమక్షమున నిలిచి వారి పక్షమున నీకు మనవి చేసి నీ కోపమును శాంతింపజేసితినని జ్ఞప్తికి తెచ్చుకొనుము. కనుక వారి బిడ్డలు ఆకలివాత పడుదురుగాక, కత్తివాతన చత్తురుగాక. స్త్రీలు తమ మగలను బిడ్డలను కోల్పోవుదురుగాక. పురుషులు వ్యాధివాత పడుదురుగాక. యువకులు యుద్ధమున కూలుదురుగాక. నీవు దిడీలున దోపిడిగాండ్లను వారి ఇండ్ల మీదికి పంపగా వారు గావుకేకలు వేయుదురుగాక. వారు నేను కూలుటకు గోతిని త్రవ్విరి, నన్ను పట్టుకొనుటకు ఉచ్చులు పన్నిరి. ప్రభు, వారు నన్ను చంపుటకు పన్నిన కుట్రలు నీకు తెలియను. నీవు వారి దోషమును మన్నింపకుము, వారి పాపములను తుడిచివేయకుము. వారు ఓడిపోయి కిందపడినట్లు చేయుము. నీవు కోపివిగా ఉన్న తరుణమున వారికి శాస్తి చేయుము. 19వ అధ్యాయము. ఇర్మియా కూజాను పగలగొట్టుట. ప్రభు నాతో, నీవు వెళ్ళి ఒక మట్టి కూజాను కొనుము. కొందరు పెద్దలను వృద్ధులైన యాజకులను నీ వెంట కొనిపొమ్ము. నీవు కొండ పెంకుల ద్వారము గుండా హిన్నోము లోయకు వెళ్ళుము.
అచట నేను నీకు తెలియజేయు సందేశమును నీవు ప్రజలకు వినిపింపుము అని చెప్పెను. ప్రభువు నన్నీ మాటలు చెప్పమనెను. యూదా రాజులారా, యెరూషలేము పౌరులారా, సర్వశక్తిమంతుడను ఇశ్రాయేలు దేవుడనైన నా పలుకులాలింపుడు. నేనీ తావునకు ఘోర విపత్తు కలిగింతును. ఈ ఉదంతమును గూర్చి వినిన వారెల్లా విస్మయము చెందుదురు. నేనీ కార్యమును ఎందుకు చేయబూనితిని అనగా ప్రజలు నన్ను పరిత్యజించిరి. వారిచట అన్యదైవములకు బలుడర్పించి ఈ తావును అపవిత్రము చేసిరి. ఆ దైవములను గూర్చి ఆ ప్రజలకు గాని వారి పితరులకు గాని యూదా రాజులకు గాని ఏమియూ తెలియదు. ప్రజలు ఈ తావును నిర్దోషుల నెత్తురుతో నింపివేసిరి. వారు బాలుదేవతకు బలిపీఠములు నిర్మించి తమ పుత్రులను దహనబలిగా కాల్చివేసిరి. నేను ఏనాడును వారితో మీరీ కార్యము చేయుడని చెప్పలేదు. నాకు అట్టి ఆలోచన కూడా తట్టలేదు. కనుక జనులిక దీనిని తోఫేతు అని కాని హిన్నోము లోయ అని కాని పిలువక వధలోయ అని పిలుచు రోజులు వచ్చును. ఈ తావున నేను యూదా ప్రజల యెరూషలేము పౌరుల పథకములను భంగపరుతును. వారి శత్రువులు యుద్ధమున వారిని జయించి వధించునట్లు చేయుదును. వారి శవములను పక్షులకును వన్యమృగములకును ఆహారము చేయుదును. నేనీ పట్టణమును సర్వనాశము చేయుదును. దారినబోవు వారెల్లరును దానిని చూచి విస్మయముందుదురు. దానికి పట్టిన గతి చూచి అపహాసము చేయుదురు. శత్రువులు నగరమును ముట్టడించి దాని పౌరులను చంపజూతురు. ఘోరమైన ఆ ముట్టడికి తట్టుకోజాలక నగరములోని పౌరులు ఒకరినొకరు భక్షింతురు. తమ కుమారులను కుమార్తెలనే భక్షింతురు. అటు పిమ్మట ప్రభువు నీ చెంతనున్న జనుల ముందట పూజాను పొగలగొట్టమని నాతో చెప్పెను. నన్ను వారితో ఇట్లా చెప్పమనెను. సర్వశక్తిమంతుడైన ప్రభువు పలుకులివి. నేను ఈ పట్టణమును ఈ ప్రజలను ఈ కూజా వలె పగులగొట్టుదును. పగిలిపోయిన ఈ కూజా పెంకులను వలె వారిని కూడా ఎవరునూ మరలా అతికింపజాలరు. అన్యస్థలము దొరకనందున మృతులను తోఫెతున కూడా పాతిపెట్టుదురు. నేనీ నగరమున దాని పౌరులను తోఫేతు వలె చేయుదును. యెరూషలేములోని గృహములను యూదారాజుల మేడలను తోఫెతు వలె అపవిత్రములగును. మీది కప్పులపై నక్షత్రములకు సాంబ్రాణి పొగవేసిన ఇండ్లును పరదైవములకు పానీయార్పణము చేసిన ఇండ్లును అట్లే అపవిత్రములగును. అటు పిమ్మట ఇర్మియా ప్రభువు నన్ను ప్రవచనము చెప్పమనిన తోఫెతు నుండి వెళ్ళిపోయి దేవాలయము ముంగిట నిలుచుండి ప్రజలతో ఇట్లు పలికితిని. సర్వశక్తిమంతుడును ఇశ్రాయేలు దేవుడునైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు. ఈ నగరము మీదికి దీని పరిసర పట్టణముల మీదికి నేను రప్పింతునన్న శిక్షలన్నిటినీ రప్పింతును. మీరు మొండికి దిగి నా పలుకులాలింపకున్నారు. 47వ అధ్యాయము. దేవాలయము క్రింది నుండి పారు ఏరు. అతడు నన్ను దేవాలయ గుమ్మమునొద్దకు కొనివచ్చెను. ఆ గుమ్మము క్రింది నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుచుండెను. దేవాలయమును అటువైపునకే తిరిగియుండెను. ఆ జలము దేవళము దక్షిణ దిక్కున క్రింది భాగము నుండి పీఠముకు దక్షిణపు ప్రక్కగా పారుచుండెను. అతడు నన్ను దేవాలయ ఆవరణము నుండి ఉత్తర భాగము గుండా వెలుపలికి కొనిపోయి తూర్పునకు ఎదురుగానున్న ద్వారము వెలుపలి ప్రక్కకు తీసుకుని పోయెను. అతడ ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. అతడు తన కొలత కర్రతో కాలువను తూర్పు వైపునకు 560 గజముల వరకు కొలిచెను. అచటనున్న కాలువను దాటమనెను. అచట నీళ్లు నా చీలమండలము వరకు మాత్రమే వచ్చెను. అతడు మరలా 560 గజముల దూరము కొలిచి అచట నాచే కాలువ దాటించెను. అక్కడ నీళ్లు నా మోకాళ్ల వరకు వచ్చెను. మరల 560 గజముల దూరము కొలిచి అక్కడ నన్ను కాలువ దాటింపగా నీళ్లు నా రొమ్ము వరకు వచ్చెను. అతడు మరల 560 గజముల దూరము కొలిచెను. కాని అచట ఏరు చాలా లోతుగా నుండి దాటుట అసాధ్యమయ్యను. నేను ఈదననే గాని అచట ఏటిని దాటజాలనైతిని. అతడు నాతో, నరపుత్రుడా, దీనిని జాగ్రత్తగా గమనింపుమనెను. అతడు నన్ను మరలా ఏటి ఒడ్డునకు కొనిపోయెను. నేనచ్చటికి చేరుకొని ఏటికిరువైపులా
చాలా వృక్షములుండుట చూచితిని. అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాను లోయను చేరి అచట నుండి మృత సముద్రమున కలియును. వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచినీళ్లగును. ఈ నీళ్లు పారిన తావులెందల్లా వివిధ జంతువులు చేపలు వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రమును మంచినీటిని చేయును. ఇది పారిన తావులెందల్లా జీవము నెలకొనును. ఎంగేడి చలమల నుండి ఎనేగ్లాయిము ఊటల వరకు సముద్రపుటొడ్డున బెస్తలు సంచరింతురు. ఆ తావున వారు తమ వలలను ఆరబెట్టుకొందురు. అచట మధ్యధరా సముద్రమున దొరికినన్ని చేపలు దొరుకును. కాని అచటి ఒడ్డుననున్న కుంటలలో బురద గుంటలలో ఉన్న జలములు మంచినీళ్లుగా మారవు. అవి ఉప్పు నీళ్లుగానే ఉండి ఉప్పు చేయుటకు ఉపయోగపడును. ఆ ఏటి ఒడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును. వాని ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయను. దేవాలయము నుండి పారు ఏరు వానికి నీరందించును. కనుక అవి ప్రతి నెల పండ్లు కాయును. వాని పండ్లు ఆహారమునకు, ఆకులు మందునకు ఉపయోగపడును. దేశమునకు ఎల్లలు భూవిభజన. ప్రభువిట్లనెను, మీరు 12 తెగలకు పంచి ఇయ్యవలసిన భూమి ఎల్లలు ఇవి. యోసేపు తెగకు 2 వంతులు రావలెను. ఆ నేలను మీరు సమానముగా పంచుకొనడు. నేను మీ పితరులకు ఈ నేలను భుక్తము చేయుదునని వాగ్దానము చేసితిని. ఉత్తర సరిహద్దు మధ్యధరా సముద్రము నుండి తూర్పు దిక్కుగా పోయి హెత్లోను పట్టణము మీదుగా, హమాతు మీదుగా, సెదాదు మీదుగా, దమస్కు హమాతు రాజ్యముల నడుమనున్న బెరోతా సిబ్రయీము పట్టణముల మీదుగా, హోరాను మండలము సరిహద్దులోనున్న హజర్ హత్తికోను పట్టణమును చేరును. కనుక ఉత్తరపు పొలిమేర మధ్యధరా సముద్రము నుండి తూర్పున ఎనోను నగరము వరకు పోవును. ఆ ప్రక్కనే ఉన్న హమాతు, దమస్కు మండలములు దానికి ఉత్తరముగా ఉండును. తూర్పు సరిహద్దు దమస్కు, హోరాను మండలముల మధ్య భాగము నుండి దక్షిణముగా పోవును. పడమరన ఇశ్రాయేలు మండలముకు, తూర్పున గిలాదు మండలముకు మధ్య యోర్దాను నది ఎల్లగా నుండును. మృత సముద్ర తీరమునందలి తామారుగూడ తూర్పున ఎల్లగా నుండును. దక్షిణ సరిహద్దు నైరుతి దిక్కుగా పోవును. అది తామారు నుండి కాదేషు మెరీబాల వరకు పోయి అచటి నుండి వాయుష్యమున ఐగుప్తు సరిహద్దు మీదుగా పోయి మధ్యధరా సముద్రమును చేరును. పడమర సరిహద్దు మధ్యధరా సముద్రము ఒడ్డు మీదుగా ఉత్తర దిక్కున పోయి హమాతు కనుమకు పశ్చిమ భాగమును చేరును. మీరీ భూమిని మీ తెగలకు పంచియుండు. ఇది మీకు శాశ్వతముగా భుక్తమగును. మీ మధ్య వసించుచు సంతానమును కనిన అన్యజాతి వారికి కూడా మీరీ నేలను పంచి ఇయ్యవలెను. మీరు వారిని ఇశ్రాయేలు పౌరుల వలె గణింపవలెను. ఇశ్రాయేలు తెగలకు వలె వారికి కూడా చీట్లు వేసి నేలను పంచిపెట్టవలెను. ప్రతి అన్యజాతి పౌరుడు తాను ఏ తెగతో వసించునో ఆ తెగ పౌరులతో పాటు తన వాటాను స్వీకరించును. ఇది ప్రభువునైన నా వాక్కు. 48వ అధ్యాయము. భూమి ఉత్తర సరిహద్దు మధ్యధరా సముద్రము నుండి తూర్పుగా పోయి హెత్లోను, హమాతు కనుమ, ఎనోను నగరము దాటి దమస్కు, హమాతు రాజ్యముల మధ్య పొలిమేరను చేరును. తూర్పు సరిహద్దు నుండి పశ్చిమమున మధ్యధరా సముద్రము వరకు వ్యాపించియున్న భూమిలో ఈ క్రింది క్రమము చొప్పున ఉత్తరము నుండి దక్షిణముకు ఒక్కొక్క తెగ భాగమును పంచుకొనును. దాను, ఆషేరు, నఫ్తాలి, మనష్షే, ఎఫ్రాయిము, రూబేను, యూదా. మధ్యలో ప్రత్యేక భాగము. యూదా తెగ పాలు తర్వాత వచ్చు భాగమును ప్రత్యేకముగా నుంచవలెను. అది ఉత్తరము నుండి దక్షిణముకు, తూర్పు నుండి పడమరకు 10 మైళ్ళ పొడవు కలిగియుండును. ఆయా తెగల భాగములకు అదే కొలత చెల్లును. దేవాలయము ఈ ప్రత్యేక భాగమున ఉండును. ఈ భాగము నడుమ 10 మైళ్ళ పొడవు, 8 మైళ్ళ వెడల్పు కల నేలను ప్రభువుకు అర్పింపవలెను. ఈ పవిత్ర స్థలమున
యాజకులకు కూడా పాలుండును. వారి పాలు తూర్పు నుండి పడమరకు 10 మైళ్ళు, ఉత్తరము నుండి దక్షిణముకు 4 మైళ్ళు ఉండును. ప్రభు మందిరము ఈ నేల నడుమ ఉండును. ఈ పవిత్ర స్థలము సాదోకు వంశజులైన యాజకులకు చెందును. లేవీ తెగవారి వలె వారు దుష్కార్యములు చేసిన ఇశ్రాయేలీయులతో చేతులు కలపక నన్ను విశ్వాసముతో సేవించిరి కనుక వారికి లేవీయుల భాగము ప్రక్కన ఒక ప్రత్యేక భాగముండవలెను. అది అన్నింటికంటే పవిత్రమైన భాగము. యాజకుల భాగముకు దక్షిణమున లేవీయులకు ఒక ప్రత్యేక భాగముండును. అది కూడా తూర్పు నుండి పడమరకు 10 మైళ్ళ పొడవు, ఉత్తరము నుండి దక్షిణముకు 4 మైళ్ళ వెడల్పు నుండును. నేల అంతటిలో ప్రభువుకు అర్పించిన నేల శ్రేష్టమైనది. ఆ నేలనెవరికి అమ్మకూడదు, మారకము చేయకూడదు, స్వాధీనము చేయకూడదు. అది ప్రభువుకు నివేదితమై పవిత్రముగా నుండును. ప్రత్యేకముగా ఉంచిన భాగములో 10 మైళ్ళ పొడవున 2 మైళ్ళ వెడల్పున మిగిలియున్న నేల పవిత్రమైనది కాదు. ప్రజలు దానిని ఇండ్లు, బీళ్లు మొదలైన సామాన్య అవసరములకు వాడుకోవచ్చును. దాని నడుమ ఒక నగరముండును. దాని పరిమాణ వివరమేదనగా ఉత్తర దిక్కున 4500 కొలకర్రలు, దక్షిణ దిక్కున 4500 కొలకర్రలు, తూర్పు దిక్కున 4500 కొలకర్రలు, పడమటి దిక్కున 4500 కొలకర్రలు. పట్టణమునకు చేరిన ఖాళీ స్థలము ఉత్తరపు తట్టున 280 కొలకర్రలు, దక్షిణపు తట్టున 280 కొలకర్రలు, తూర్పు తట్టున 280 కొలకర్రలు, పడమటి తట్టున 280 కొలకర్రలు. పవిత్ర స్థలముకు దక్షిణమున ఆ నగరమును కట్టిన తరువాత మిగిలియున్న నేలను నగరవాసులు వ్యవసాయముకు వాడుకొందురు. అది తూర్పున 4 మైళ్ళ పొడవు, 2 మైళ్ళ వెడల్పు, పశ్చిమమున 4 మైళ్ళ పొడవు, 2 మైళ్ళ వెడల్పు కలిగియుండును. నగరవాసులు ఏ తెగవారైనా దానిలో సేద్యము చేసుకోవచ్చును. ప్రత్యేకముగా నుంచిన నేల నడిమి భాగము మొత్తము కలిసి 10 మైళ్ళ నలుచదరము. నగరమున్న తావు దీనిలో భాగమే. దేవాలయము, యాజకుల పాలు, లేవీయుల పాలు నగరమున ఉన్న తావుకు తూర్పున పడమరన మిగిలియున్న ప్రదేశము రాజుకు చెందును. అది తూర్పున తూర్పు సరిహద్దు వరకు, పశ్చిమమున మధ్యధరా సముద్రము వరకు వ్యాపించియుండును. ఉత్తరమున యూదా భాగము, దక్షిణమున బెన్యామీను భాగము దానికి సరిహద్దులు. ఇతర తెగలకు నేల పంపకము. ప్రత్యేక భాగమునకు దక్షిణముననున్న నేలలో మిగిలియున్న ఒక్కొక్క తెగకు ఒక్కొక్క భాగము లభించును. ఈ నేల తూర్పు సరిహద్దు నుండి పశ్చిమమున మధ్యధరా సముద్రము వరకు వ్యాపించియుండును. ఆ తెగలు ఈ క్రింది క్రమము చొప్పున ఉత్తరము నుండి దక్షిణముకు వాటాలు పంచుకొనును. బెన్యామీను, షిమ్యోను, ఇస్సాకారు, సెబూలూను, గాదు. గాదు భాగముకు దక్షిణముననున్న సరిహద్దు నైరుతి దిక్కున తామారు నుండి కాదేశు చలము వరకు పోవును. వాయువ్య దిక్కున ఐగుప్తు పొలిమేర నుండి మధ్యధరా సముద్రము వరకు పోవును. మీరు ఆయా తెగలకిట్లు భూమిని పంచి ఇయ్యగా వారు తమ భాగములను భుక్తము చేసుకొందురు అని చెప్పెను. యెరూషలేము ద్వారములు. యెరూషలేముకు 12 ద్వారములుండును. 2520 గజముల పొడవు గల గోడలు 4 ఉండును. ఒక్కొక్క గోడలో 3 ద్వారములుండును. ఉత్తర ప్రాకారములోని ద్వారములకు రూబేను, యూదా, లేవీ పేర్లు పెట్టవలెను. తూర్పు గోడలోని ద్వారములకు యోసేపు, బెన్యామీను, దాను పేర్లు పెట్టవలెను. దక్షిణ ప్రాకారములోని ద్వారములకు షిమ్యోను, ఇస్సాకారు, సెబూలూను పేర్లు పెట్టవలెను. పశ్చిమ ప్రాకారములోని ద్వారములకు గాదు, ఆషేరు, నఫ్తాలి పేర్లు పెట్టవలెను. నగరము 4 ప్రక్కల గల గోడ మొత్తము పొడవు 10,080 గజములు. ఇక మీదట నగరముకు ప్రభువు ఇచ్చటనున్నాడు అని పేరు పెట్టవలయును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము.
మూర్ఖునికి మూర్ఖత్వము నచ్చును, కాని జ్ఞాని ధర్మమును ఆచరించును. హితోపదేశము లేనిదే పథకములు ఫలింపవు. పెక్కుమంది హితబోధకులున్న చోట కార్యములు నెరవేరును. అవసరమునకు తగిన జవాబు చెప్పినచో ఆనందము కలుగును. సమయోచితమైన సమాధానము సంతోషమును చేకూర్చును. జ్ఞాని జీవమునకు చేర్చు ఊర్ధ్వ పదమున పోవునే కాని పాతాళమునకు కొనిపోవు అదో మార్గమున పోడు.